అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసం నెల మొత్తం కూడా కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనేది ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. మన ఆడవారందరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం మనందరం కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం, శ్రావణ మంగళవారం పూజలు ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం కదా! ఈ శ్రావణ మాసం నెల మొత్తం కూడా కావలసిన పూజా సామాగ్రిని ఇవాల్టి వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా! ఆ శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ మనం ఎంతో ఘనంగా, వైభవంగా శ్రావణ మాసంలో పూజలన్నీ జరుపుకుంటూ ఉంటాం. అలాగే శ్రావణ శనివారాలు కూడా స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఈ శ్రావణ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. సాక్షాత్ స్వామివారి జన్మ నక్షత్రం పేరు మీద ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్వామివారిని కూడా ఎంతో ఘనంగా వైభవంగా పూజించాలి. అందుకని శ్రావణ మాసంలో స్వామివారిని, లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా ఎంతో వైభవంగా పూజ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు కానీ, పటాలు కానీ, లక్ష్మీ అమ్మవారివి కాయిన్స్ కానీ లేదా చిత్రపటాలు కానీ సిద్ధం చేసుకోవాలి. మరి వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారికి ఎన్నో రకరకాలుగా మనం అలంకరిస్తూ ఉంటాం కదా! శక్తి కొలది సిల్వర్ అమ్మవారి ముఖాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. గోల్డ్ జ్యువెలరీ షాప్‌లో అవి కూడా తెచ్చుకుని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అలంకరణ అనేది మన మనసు తృప్తి కోసం చేసుకుంటూ ఉంటాం. అమ్మవారిని చిన్న పసుపు ముద్దలో పూజించినా సరే అమ్మవారు ఏమీ అనదు. ఎంత పెద్ద పెద్ద ఘనంగా చేసినా సరే, చిన్న పసుపు ముద్దలో పూజ చేసినా సరే మనకు భక్తి శ్రద్ధలు అనేవి ముఖ్యం. పెద్ద పెద్ద అలంకారాలు చేస్తేనే పూజలు అని అనుకోవద్దు. ఇక పసుపు, కుంకుమ గడపలకు రాయడానికి, పూజల్లో వాడకం కోసం, వచ్చిన ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాయడం కోసం తప్పనిసరిగా పసుపు కొంచెం ఎక్కువగానే తెచ్చిపెట్టుకోవాలి. రాతి గౌరీదేవి లేకపోతే కనుక తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిది. ఇంట్లో రాతి గౌరీదేవి ఉంటే ప్రతిరోజు చిటికెడు కుంకుమను అమ్మవారికి సమర్పిస్తే ఎంతో మంచిది. ఆనవాయితీ లేకపోయినా సరే గౌరీదేవి కింద ఈ రాతి గౌరీదేవిని తెచ్చుకోండి. తర్వాత గోమూత్రం, గంగాజలం కూడా పూజల్లో వస్తువుల్లో భాగంగా అవసరమవుతాయి. గంధం లేదా అష్టగంధం, ఎరుపు వత్తులు అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు వత్తులు, పసుపు వత్తులు, మామూలు వత్తులు, ధూపం, సాంబ్రాణి, ధూప్ స్టిక్స్, కర్పూరం, పచ్చకర్పూరం, సాంబ్రాణి పొడి, ముద్ద కర్పూరం, దశాంగం పౌడర్, జవ్వాది పౌడర్. ఎక్కడైతే మనం పూజ చేస్తామో అక్కడ కొద్దిగా జవ్వాది పౌడర్ వేస్తే చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పూజా స్టోర్స్‌లోనే మనకు దొరుకుతాయి. మీకు ఏవైతే అవసరమో అవి తెచ్చుకోండి. నేను చూపించినవన్నీ తెచ్చుకోమని నేను చెప్పడం లేదు. పువ్వు ఒత్తులు, తామర ఒత్తులు. ఈ తామర ఒత్తులు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఒక శుక్రవారం అయినా సరే అమ్మవారికి ఈ ఒత్తిని వెలిగించుకోండి. పంచగవ్య దీపాలు, ఆవు పేడ నుండి ఈ పంచగవ్య దీపాలు తయారు చేస్తారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అలా తయారు చేసిన ఈ పంచగవ్య దీపాలు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వెలిగిస్తే చాలా మంచిది. శ్రావణ మంగళవారాలు కానీ, శ్రావణ శుక్రవారాలు కానీ వెలిగిస్తే ఎంతో మంచిది. పత్తి వస్త్రం ఒకటి అవసరమవుతుంది. పత్తి వస్త్రాలు పటానికి కానీ, విగ్రహాలకు కానీ అలంకరణ చేసుకోవచ్చు. ఇవి పూజలకు కావలసిన వస్తువులు. దీపారాధనకు కుందులు, ప్లేట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇక మంగళకరమైన వస్తువుల్లో భాగంగా అమ్మవారికి చిట్టి గాజులు, శ్రీఫలం, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ముత్యాలు, కాయిన్స్ ఇవన్నీ కూడా అమ్మవారి పూజకు అవసరమవుతాయి. ఇలా ఏవి ఉంటే వాటితో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఎక్కువ తెచ్చుకోలేకపోతే కనుక 11 చొప్పున తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి కదా. కాయిన్స్, ఈ కాయిన్స్ తో కూడా మనం మాలను తయారు చేసుకోవచ్చు. కాయిన్ బౌల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి అష్టోత్తరం 108 నామాలు చదువుతున్నప్పుడు కూడా పూజలో మనం వాడుకోవచ్చు. ఆ కాయిన్స్ ను అలాగే పక్కన పెట్టుకుని పూజలకు మాత్రమే వాడుకోవాలి. అమ్మవారి పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రిలలో ఎరుపు అక్షింతలు, పసుపు అక్షింతలు. ఇక నైవేద్యానికి కానీ, అమ్మవారి అభిషేకాలకు కానీ కావలసిన పంచామృతాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార,
ఆవు పెరుగు వీటన్నిటినీ కలిపి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేసుకుంటాం కదా. అలాగే శ్రావణ శుక్రవారాల్లో ఎన్నో రకరకాల నైవేద్యాలు పిండి వంటలు నైవేద్యంగా చేస్తూ ఉంటాం కదా. అవన్నీ చేసినా చేయలేకపోయినా సరే పానకం వడపప్పు చలిమిడి ఇవి మూడు కూడా కంపల్సరీగా నైవేద్యం పెడుతూ వేరే పిండి వంటలు కూడా నైవేద్యం పెట్టవచ్చు. అలాగే సువాసన భరితమైన పువ్వులు తమలపాకులు కొబ్బరికాయ అరటిపళ్ళు వేరే ఏ ఇతర రకరకాల పళ్ళు కూడా తాంబూలం కోసం ఇవ్వచ్చు. అలాగే శనగలు వరలక్ష్మి వ్రతానికి ఇన్ని తాంబూలాలు అనుకుంటామో అన్ని తాంబూలాలు చూసుకుని దాన్ని బట్టి ఈ శనగలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా మంగళవారం నోములు నోచుకునే వాళ్లకు ఈ శనగలు ఎక్కువ పడతాయి. దాన్ని బట్టి మీరు తాంబూలాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా ఎక్కువగా. దాన్ని బట్టి మీరు శనగలు తెచ్చుకోండి. తాంబూలంలో ఇవ్వడానికి జాకెట్టు ముక్క పసుపు కుంకుమ ప్యాకెట్స్ దీపానికి అవసరమయ్యే దీపాల నూనె వరలక్ష్మి వ్రతకథ పుస్తకం శ్రావణ మంగళవార వ్రతకథ పుస్తకం ఇవి కూడా తప్పనిసరిగా తెచ్చిపెట్టుకోండి. కలసం పెట్టడానికి రాగి ఇత్తడి చెంబు గాని లేదా వెండి చెంబైనా ఇవి కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. తోరానికి అవసరమయ్యే తెల్లని దారం ఈ విధంగా మీ దగ్గర ఏ వస్తువులు నిండుకున్నాయో అవి చూసుకుని ఒకసారి చెక్ చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేశాను. ఇవన్నీ కూడా పూజకు వాడుకునేవనండి. ఒకసారి మనం తెచ్చి పెట్టుకుంటే నెల రోజులు కూడా వచ్చేస్తాయి. తెలిసింది కదండి, శ్రావణ మాసం నెల మొత్తం కూడా కావలసిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.